6 నెలలైంది. హనీమూన్ ముగిసింది. ఇప్పటికీ మేల్కోకపోతే మ్యాటర్ సీరియసే అంటూ అధికారుల సీట్ కింద హీట్ పెంచేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా, ఇక మీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానికానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ నుంచి ఇటువంటి వేడివేడి ఆణిముత్యాలు చాలానే రాలిపడ్డాయి. సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సంక్రాంతి అద్భుతంగా జరుపుకుందామన్నా కానీ తిరుపతి విషాదం తాలూకు బాధ కారణంగా వీలు కాలేదన్నారు. ఈ సందర్భంగా అలసత్వం వహించే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీమూన్ ముగిసింది, ఇకనైనా మేలుకోవాలని హెచ్చరించారు. 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అందరికి, నాతో సహా. నాకు కూడా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేస్తాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం. మన పిఠాపురంతో మొదలు పెట్టుకోండి. ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసే అధికారులు మరింత బాధ్యతగా ఉండాలన్నారు. డ్యూటీ మైండెడ్ అధికారులకు తామెప్పుడు బాసటగా ఉంటామని చెబుతూ కడపలో దాడికి గురైన ఎంపీడీఓను పరామర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. మొన్నటి వరకు నేను ప్రశ్నించా, ఇప్పుడు పవర్లోకి వచ్చా, ఇక మీదట ప్రశ్నించే బాధ్యత మీది, పని చేయకపోతే నన్నైనా అధికారులనైనా నిలదీసే హక్కు మీది అంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రక్షాళన పిఠాపురం నుంచే మొదలవుతుందన్నారు. బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉంటూ కూడా నిలదీసే నైజాన్ని మానుకోలేదు. సోషల్ మీడియా దురాగతాలపై ఉదారంగా ఉంటున్నందుకు సాక్షాత్తు హోంమంత్రినే ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించి క్షమాపణ చెప్పడమే కాదు, నిర్లక్ష్యం వహించిన అధికారులను అక్కడికక్కడే నిగ్గదీశారు. ఏ స్థాయి అధికారులైనా ప్రజలకు సేవకులే అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, ఎందుకు ఓట్లు పోతాయి? నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది. మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి, ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే ఆ విధంగా ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతకుముందు రాజమండ్రి నుంచి రంగంపేట ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురం వచ్చారు పవన్. ఇటీవలే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లొస్తుండగా ఏడీబీ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 2 యువకులు చనిపోయారు. నాటి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు పవన్.